సోనం వాంగ్చుక్ ఒకప్పుడు ఈయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. దాని తర్వాత ఆయన దేశద్రోహిగా ముద్రపడ్డారు. జైలుకు కూడా వెళ్ళారు. తర్వాత కాలంలో తీవ్రమైన రాజకీయ వివాదాలు చిక్కుకున్నారు. ఇప్పుడు ఒక కాజ్ కోసం నిరాహార దీక్ష చేస్తూ తన ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. సో ఎవరి సోనం వాంగ్చుక్? ఆయన సాధించిన విజయాలేంటి? ఆయన మీద ఎందుకు దేశద్రోహి అని ముద్రపడింది? ఆయన జైలుకి ఎందుకు వెళ్ళారు? సీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు తన ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నారు? మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మీకు ఒక చిన్న గ్లింప్స్లా చెప్పాలంటే, మీ అందరూ 3 Idiots మూవీ చూస్తుంటారు. అందులో హీరో అమెరికన్ పోషించిన ఒక క్యారెక్టర్ ఉంటుంది, పుంగ్సుక్ వాంగ్డు, ఒక సైంటిస్ట్ అని చెప్పి. ఆ పుంగ్సుక్ వాంగ్డుకి ఇన్స్పిరేషనే ఈ సోనం వాంగ్చుక్. ఆయన బయోపిక్ కాదు అది. బట్ ఏదైతే మీరు లాస్ట్లో ఆవిష్కరణలు చూస్తారో, ఒక స్కూల్ లాంటివి చూస్తారో, దానికి ఇన్స్పిరేషన్ ఈ సోనం వాంగ్చుక్. సో సోనం వాంగ్చుక్ గారి గురించి తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినా బయట నుంచి చూసేటప్పుడు ఆడియన్స్ ఆ సబ్స్క్రైబర్స్ కౌంటే మన ఛానల్ వాల్యూ. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరి సోనం వాంగ్చుక్? అసలు ఆయన ఎక్కడ పుట్టారు? ఆయన సాధించిన విజయాలు ఏంటి? ఆయన మీద అసలు దేశద్రోహిగా ఎందుకు ముద్రపడింది అంటే, సోనం వాంగ్చుక్ సెప్టెంబర్ 1, 1966 లడాఖ్లో పుట్టారు. ఆయన ఒక ఇంజనీర్తో పాటు ఆయన ఒక ఇన్నోవేటర్, ఒక విద్యా సంస్కర్త మరియు ఒక పర్యావరణవేత్త కూడా. లడాఖ్లో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి 1988లోనే ఆయన ఇతర విద్యార్థులతో కలిసి SECMVOL అనే ఒక సంస్థను స్థాపించారు, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్. దీని ద్వారా ఆయన విద్యార్థుల ఉత్తీర్ణతను గణనీయంగా పెంచడానికి ఆయన కృషి చేశారు. అలాగే దాంతోపాటు HIAL అని చెప్పి, హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడాక్ అనే సంస్థను స్థాపించి వినూత్న విద్యా విధానాలకు నాంది పలికారు. మీరు ఇందాక నేను చెప్పిన 3 Idiots మూవీలో లాస్ట్లో మీరు చూస్తారు కదా, కొత్తగా నేర్చుకుంటారు స్టూడెంట్స్ అందరూ, వెరైటీగా ఉంటుంది. సో సంథింగ్ లైక్ దిస్ అన్నమాట. అలాగే సమ్మర్లో లడాక్ రైతులు ఎదుర్కొనే నీటి కొరతను తీర్చడానికి 2013, 2014 ఆ టైంలో ఆయన ఐస్ స్తూపాలను స్థాపించారు. ఈ ఐస్ స్తూపాలు ఏంట్రా అంటే కృత్రిమ హిమనదులు అనమాట. సమ్మర్లో వాళ్ళకి వాటర్ లేకుండా ఉండడం కోసం ఇలాంటివి సృష్టించి దాని ద్వారా వాళ్ళకి వాటర్ ప్రాబ్లం అన్నది రాకుండా చేశారు. అలానే మీరు చాలాసార్లు వినుంటారు, మన సైనికులు కొన్ని కీలకమైన స్థావరాలు ఉంటే వాటిలో ఎప్పుడు గస్తీ కాస్తానే ఉండాలి, ఈవెన్ -30°C టెంపరేచర్ ఉన్నా కూడా. సో అలాంటి సైనికుల కోసం, అలా కాపలా కాసే వాళ్ళ కోసం ఈయన సోలార్ పవర్తో నడిచే మొబైల్ టెంట్లని అభివృద్ధి చేశారు. ఇన్ని చేశారు ఆయన. సో ఆయన సేవలకు గాను 2018లో ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డుతో పాటు గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అనే అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈ మెగసెసే అవార్డు ఏంటంటే మన నోబెల్ ప్రైజ్ కింద ట్రీట్ చేస్తారు. అలాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ ఆయన అందుకున్నారు. మరి ఇన్ని ఆవిష్కరణలు చేశారు, ఇన్ని మంచి పనులు చేశారు, ఇంత పాజిటివిటీ ఉంది, ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి. మరి ఒక హీరో ఒక దేశద్రోహిగా ఎలా మారాడు అంటే, 2019 ఆగస్టులో బీజేపీ గవర్నమెంట్ ఆర్టికల్ 317 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ నుంచి లడాఖ్ని వేరు చేసి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా డిక్లేర్ చేసింది. ఇవన్నీ మీకు తెలిసే ఉంటారు. ఇలా చేసినప్పుడు ఆయన మోదీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే లడాఖ్లో ఆయన ఉన్నారు, లడాక్ కష్టాలు ఆయన తెలుసు కాబట్టి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ చేసిన పనికి ఆయన సంతోషించారు. ఈవెన్ మోదీ గారికి థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ లడాఖ్కు సొంత శాసనసభ లేకపోవడం మరియు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద రక్షణ కల్పించకపోవడంతో ఆయన పోరాటం మొదలుపెట్టారు. ఏం చేశారు అంటే, అప్పట్లో లడాఖ్కి కొన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, మైనింగ్కి సంబంధించి కానీ, లేదంటే పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కానీ, ఏదైనా సరే. అప్పుడు ఆయన పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి, ఈ మైనింగ్ మాఫియా నుంచి లడాక్ విముక్తి ఇవ్వాలని చెప్పి ఏం చేశారంటే 2024లో 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. దాంతోపాటు సెప్టెంబర్ 2025లో లడాఖ్కు కేంద్రపాలిత ప్రాంతంగా కాకుండా రాష్ట్ర హోదా కల్పించాలి అని చెప్పి కొన్ని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు కొన్ని ఆందోళన జరిగింది. ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారినాయి. అప్పుడు ఆందోళన చేసిన ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే బీజేపీ ఆఫీస్ని తగలబెట్టారు. బీజేపీ ఆఫీస్ని తగలబెట్టినప్పుడు అక్కడ ఉన్న బలగాలు ఏవైతే ఉన్నాయో, భద్రతా బలగాలు కాల్పులు చేసినాయి. ఆ కాల్పుల్లో ఒక 4 పౌరులు చనిపోయారు. అప్పట్లో ఇది పెద్ద ఇష్యూ అయింది. అయితే ఈ అల్లర్లను రెచ్చగొట్టింది వాంగ్చుక్ అని, ఆయన స్పీచెస్ కానీ, ఆయన మాటలు కానీ ఏవైనా సరే, దానివల్ల ఈ అల్లర్లు వచ్చినాయని చెప్పి ప్రభుత్వం ఆరోపించింది. అలాగే ఆయన అరబ్ స్ప్రింగ్ తరహాలో ఇక్కడ కూడా ఒక విప్లవాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారని, ఈవెన్ పాకిస్తాన్తో కూడా ఆయన కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పి అలాంటి ఆరోపణలు మోపి ఆయన్ని 2025 సెప్టెంబర్ 26వ తారీఖున నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి లడాక్ నుంచి తరలించి రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో ఉంచారు. ఇలా ఒక హీరోగా ఉన్న వ్యక్తి మీద ఒక దేశద్రోహిగా ముద్రపడింది. తర్వాత ఆయన కేసు మీద పోరాడారు సుప్రీంకోర్టులో. దాదాపు 6 నెలల పోరాటం తర్వాత మార్చి 14, 2026 ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఆయనపై ఉన్న NSA నిర్బంధాన్ని ఎత్తివేసి ఆయన్ని విడుదల చేసింది.
ఇప్పుడు ఈయన సీజేపీకి ఎందుకు మద్దతు పలికారు, ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారా అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక కేసు వాదనలు వింటూ ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ తర్వాత ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. దానికి సపోర్ట్ చేస్తూ వాంగ్చుక్ గారు కూడా నేను కూడా ఒక కాక్రోచ్నే అని చెప్పి ఆ సీజేపీ పార్టీకి మద్దతు పలికారు. వాళ్ళు చేసిన నిరసనలో ఆయన కూడా పాలు పంచుకున్నారు. నీట్ 2026 పేపర్ లీక్, సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్లో జరిగిన అవకతవకలు, వాటికి బాధ్యత వహిస్తూ సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని సీజేపీ పార్టీ యాక్టివిస్టులు దేశంలోని పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు. దానికి కంటిన్యూషన్ గానే సోనం వాంగ్చుక్ గారు మొన్న జూన్ 28, 2026 నుంచి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఎస్ఏతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద. ఎట్టి పరిస్థితులైనా సరే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి తీరాలని చెప్పి. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 17 రోజులు అయిపోయింది. డే బై డే ఆయన హెల్త్ అనేది క్షీణిస్తూ వస్తుంది. అయినా సరే ఆయన ప్రజల కోసం, ఎవరో వస్తారు ఏదో చేస్తారని హీరోల కోసం లేదంటే అభినవ గాంధీల కోసం ఎదురు చూడకుండా మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి అని చెప్పి స్ఫూర్తి నింపుతూ ఆ నిరాహార దీక్షని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. మనందరికీ చాలా విషయాల్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. మీరు ఒక విషయాన్ని సపోర్ట్ చేయొచ్చు, నేను ఒక విషయాన్ని సపోర్ట్ చేయొచ్చు, మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు, నాకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. కానీ ద థింగ్ ఈస్ ఐ డోంట్ వాంట్ దిస్ గై టు డై. మనకి ఎవరికైనా సరే కొద్ది గొప్ప ఒక భేదాభిప్రాయాలు ఉన్నా ఆయన చేసిన పనుల్లో, బట్ ఆయన చాలా మంచి పనులు చేశాడు. అలాంటి వ్యక్తి ఇలా ఒక మంచి డిమాండ్ కోసమే, మళ్ళీ ఏదో దారుణమైన విషయాలు కాదు, లేదంటే ఇంకోటి కాదు, ఒక మంచి డిమాండ్ కోసం పోరాడతా చనిపోవటం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేసే విషయం కాదు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు దీని గురించి ఎక్కడ రావటం లేదు. ఒక వ్యక్తి 17 రోజులుగా ధర్నా చేస్తా ఆరోగ్యం క్షీణించిపోయినా మన మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడలేదంటే మన మీడియా అర్థం చేసుకోండి, మీడియా ఎలాంటి సిచ్యువేషన్లో మీడియా ఉంది, ఎలా రన్ అవుతుంది మీడియా అని చెప్పి. నేను బీజేపీని చాలా విషయాల్లో సపోర్ట్ చేస్తా, కానీ అలా అని చెప్పి బ్లైండ్గా ప్రతి విషయంలో సపోర్ట్ చేయను. ఖచ్చితంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ కానీ సిబిఎస్ఈ ఇష్యూలు కానీ ఏదైనా సరే వీటి మీద ఎడ్యుకేషనల్ మినిస్టర్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేయటం వల్ల ఏమొచ్చింది బ్రో అంటే, రాజీనామా చేయటం వల్ల అకౌంటబిలిటీ వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. రేపన్న రోజు వేరే వాళ్ళు ఆ చైర్లో కూర్చున్నప్పుడు అలాంటి మిస్టేక్స్ జరగకుండా మనం చూసుకోవాలి అన్న బాధ్యత పెరిగిద్ది. ఇప్పుడు ఈయన మీదే మనం ఏమి చర్యలు తీసుకోకపోతే కింద ఉన్న అధికారులు కానీ ఎవరు కానీ వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా బాధ్యతారాహిత్యంగా. అరే ఎడ్యుకేషన్ మినిస్టర్ అంత తప్పు చేసినప్పుడు ఆయనకేం జరగంది, మనం ఎందుకు ఏదైనా చేస్తే మనకేమవుతుంది, మనకేం కాదన్న విధంగానే పనిచేస్తారు కదా. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి మైండ్లో వెళ్ళకూడదు. ఒక తప్పు చేస్తే దానికి శిక్ష ఉంటుంది అన్నదే వెళ్ళాలి. ప్రజల్లో కానీ అధికారుల్లో కానీ భయం బాధ్యత రెండూ ఉండాలి. ఎంతసేపు మనం హక్కుల కోసం మాట్లాడతాం, బాధ్యతలు కూడా ఉండాలి. బీజేపీ గవర్నమెంట్ ఆల్రెడీ E20 విషయంలో చాలా నెగిటివిటీ మూటగట్టుకుంది. రేపు పొద్దున్న ఈయన గనక ఏదైనా జరిగితే అది బీజేపీని గవర్నమెంట్లోకి రాకుండా కూడా చేయగల శక్తి ఉన్నదే. అలా అని చెప్పి నేను ఎంటైర్లీ బీజేపీని కూడా బ్లేమ్ చేయను. ఇందులో నేను ప్రతిపక్షాలను కూడా బ్లేమ్ చేస్తా. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లా. ఆయన వెళ్ళి సరే ఏదోటైంది, మీ ఆరోగ్యం పోగొట్టుకోకండి, మీరు దీని మీద ప్రాణాల కోసం తెచ్చుకోకండి, మన ప్రయత్నం మనం చేసాము, బీజేపీ అలా చేయలేకపోతుంది అని చెప్పి బీజేపీని విమర్శిస్తా ఆయనకు సపోర్ట్ చేస్తా, ఆయన ప్రాణాలు కాపాడితే బాగుంటుంది. సరే సీజేపీకి సపోర్ట్ చేయొద్దు, సోనం వాంగ్చుక్ గారికి సపోర్ట్ చేయాలి కదా. నేను సీజేపీకి సపోర్ట్ చేయను, చాలా వరకు సపోర్ట్ చేయను. ఎందుకంటే జెన్జీ ఖచ్చితంగా మన దేశ రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటా, ప్రశ్నించాలని కోరుకుంటా. కానీ మన దేశాన్ని మొత్తాన్ని తీసుకెళ్లి ప్యాక్ చేసి నేను జెన్జీ చేతిలో పెట్టలేను. నేపాల్ బంగ్లాదేశ్లో జెన్జీ ఉద్యమాలు వచ్చినాయి కదా అని చెప్పి కొంతమంది మన విలేకరులు ఆ యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళు కొంతమంది చెప్పేస్తున్నారు, జెన్జీ అక్కడ వచ్చింది, జెన్జీ ఎప్పుడు ఇండియాలో మేలుకుంటుందని చెప్పి. జెన్జీ మేలుకొని ఏం చేయాలి, దేశాన్ని నాశనం చేయాలా? నాకు అర్థం కాలేదు. ఈరోజు కూడా నేపాల్లో ఒక యువకుడు ఎవరో రోడ్డు మీద నుంచొని ఎవరి కోసం వెయిట్ చేస్తుంటే పోలీసులు వచ్చి ఆ వెహికల్కి లాక్ చేశారంట. దానికి నిరసన తెలుపుతూ ఆ యువకుడు పెట్రోల్ వేసుకొని నిప్పట్టుకుని చనిపోయాడు. జస్ట్ అక్కడ దానికి జరిగింది దానికి జస్ట్ అన్నగానే ఆయన రీజన్స్ ఆయనకుంటే పని ప్రాణం తీసుకోవటం, ఆయన ప్రాణం తీసుకున్నాడని చెప్పి యూత్ మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడి 1 year అవ్వలేదు, తీసుకెళ్లి జెన్జీ చేతులు ఎలా పెడతాం? ఎస్, జెన్జీ ఉండాలి రాజకీయాల్లో, యూత్ రావాలి రాజకీయాల్లో, యూత్ రావాలి, కొత్త విషయాలు రావాలి, వాళ్ళ కొత్త సంస్కరణలు తీసుకురావాలి, వాళ్ళు కొత్తగా ప్రశ్నించాలి, అన్నీ జరగాలి. అలా అని చెప్పి దేశం మొత్తం తీసుకెళ్ళి నేను వాళ్ళ చేతిలో పెట్టలేం కదా. సో సీజేపీని నేను ప్రతి దాంట్లోనూ కూడా సపోర్ట్ చేయను. 1-2 పాయింట్లు ఉంటే ఖచ్చితంగా. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు అక్కడ కూర్చున్నారు, కానీ సీజేపీకి చెందిన లీడర్స్ ఎవరు కూర్చోవాలి నిరాహార దీక్షలో. అలాగే ఆయన ముందు ఆయన వాళ్ళు తింటా ఎన్ని వీడియోలు చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. అలా అని చెప్పి ఏదైనా సరే ఆయన డిమాండ్స్ అన్నవి చెడ్డ డిమాండ్స్ కాదు, ఆయన డిమాండ్స్ అనేవి చాలా మంచి డిమాండ్సే. ఆయనలో కూడా కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని జరిగినప్పుడు. అలా అని చెప్పి ఇలాంటి డిమాండ్స్ కోసం ఆయన ప్రాణాలు పోగొట్టుకోవడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో సరే జరగకూడదు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దాంతోపాటు కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.